నేటి పునీతులు పునీత తోమాసు ఎకెంపిస్ గారు. శుక్రవారం జూన్ 7, 2024. మొదటి పట్టణం హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1, 3, 4 మరియు 8, 9 వచనాలు. ప్రభువు ఇట్లనుచున్నాడు: ఇశ్రాయేలు బాలుడయ్యుండగా నేనతడిని ప్రేమించితిని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని. ఎఫ్రాయిము చేయి పట్టుకుని వానికి నడక నేర్పినవాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే. అయినను నేను తమను కరుణించితినని వారు గ్రహింపరైరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకొంటిని, క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించితిని. ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నిన్నెట్లు పరిత్యజింతును? నేను నిన్ను అద్మానువలే నాశనము చేయగలనా? సెబోయీమునకు చేసినట్లు చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించుటలేదు. నా ఎడద జాలితో కంపించుచున్నది. నా కోపాగ్నిని బట్టి నాకు కలిగిన ఆలోచనను నేను నెరవేర్చను. ఎఫ్రాయిమును మరల నాశనము చేయను. నేను మీ మధ్య దేవుడనుగాని నరుడనుగాను. నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని. మిమ్మును దహించునంతగా నేను కోపింపను. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణం పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 8 నుండి 12 మరియు 14 నుండి 19 వచనాలు. పవిత్రులందరిలో నేను అత్యల్పుడను, అయినను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించువరమును దేవుడు నాకు ప్రసాదించెను. దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరుపబడవలెనో మానవాళిలో ప్రతి ఒక్కరూ గ్రహించునట్లు చేయుటే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను. ఏలయన దివ్యలోకము నందలి ప్రభువులకును శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవసంగము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అటుల చేసెను. తన శాశ్వత ఉద్దేశానుసారముగనే దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను. ఆయన యందలి విశ్వాసము వలనను ధైర్యముతో మనము దేవుని సన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది. ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను. దివియందలి భూవియందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు ఆంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించుమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయములయందు నివాసమేర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొనిపోయి వేళ్ళూని కొనిపోయి పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తికల వారు కావలెననియు దేవునకు నా విన్నపము. మీ గ్రహణశక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలిసికొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. ఇది ప్రభువు వాక్కు.